వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతాలని ఊపేస్తూ, మధ్యాంధ్రలోని తీర ప్రాంతాలని ముంచెత్తుతూ, దక్షిణాంధ్రలోని తీర ప్రాంతాల్లో దుమ్ము దులుపుతూ, తూర్పు రాయలసీమలో కూడా వర్షాలు గర్జిస్తూ ఈరోజైతే ఉండబోతున్నాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో మనం చెప్పిన విధంగానే 17వ తారీఖు వర్షాలు మొదలవుతాయి అల్పపీడనం ప్రభావంతో అని మనం గత 10 రోజులుగా రైతులకి, ప్రజలకు వివరించడం జరిగింది. మనం గత 10 రోజులుగా చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో నిన్న నమోదవటం అయితే జరిగింది అల్పపీడనం ప్రభావంతో. ముఖ్యంగా నిన్న చూసుకుంటే బాపట్లలో దాదాపు 35 మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదవటం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయనగరంలో కూడా దాదాపు చాలా ప్రాంతాల్లో 25 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం జరిగింది. అలాగే ముఖ్యంగా రాజోలు ప్రాంతంలో కూడా 20 మిల్లీమీటర్ల వరకు వర్షం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురం ప్రాంతంలో కూడా వర్షం అయితే నమోదవటం అయితే జరిగింది. అలాగే విశాఖపట్నం సిటీ కానీ, అలాగే విజయనగరం కానీ, శ్రీకాకుళం, రంగస్థలం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాలు నిన్న మనం చెప్పిన విధంగానే నమోదవటం అయితే జరిగింది. గత 24 గంటల్లో చూసుకుంటే మాత్రం బాపట్ల జిల్లాలో, ముఖ్యంగా బాపట్లలో అత్యధికంగా వర్షం అయితే దాదాపు 35 మిల్లీమీటర్లు అయితే వర్షం అయితే నమోదవటం జరిగింది. ఇక ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా ఈరోజు మారే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో వర్షాల జోరైతే తీర ప్రాంతంలో ఈరోజు ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లాలో వాతావరణం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మారటం జరిగింది. కాబట్టి వర్షాల జోరైతే ఈరోజు పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు వర్షాలు ఉత్తరాంధ్రని ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు వచ్చే 3 రోజులైతే కొనసాగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఈ సంవత్సరంలోనే అత్యధికమైన వర్షం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చెరువులు నిండుకుండలా మారే సూచనలు అయితే ఉన్నాయి. వంశధార కానీ, నాగావళి కానీ ఇలాంటి వాటికి కూడా కొంచెం వర్షపు నీరు వల్ల కొంచెం వరద పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ, అలాగే అనకాపల్లి జిల్లాల్లో ఉన్న రైతులు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి. వచ్చే 72 గంటలు అత్యధికమైన వర్షాలు మనమైతే ఈ 4 జిల్లాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా, అలాగే కోస్తా భాగాల్లో కూడా వర్షాలు అయితే మనం వచ్చే 72 గంటల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం వాతావరణం మారి వర్షాలు చూసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షాలే ఉండే సూచనలు అయితే ఉన్నాయి. చలి తీవ్రత కొంచెం ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 8 గంటల వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, జల్లులు, ముసురు వాతావరణం కొనసాగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది ఈరోజు అనే దాని గురించి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇచ్చాపురం కానీ, పలాస కానీ, సోంపేట కానీ, అలాగే టెక్కలి, అమదాల వలస, నర్సన్నపేట పరిసర ప్రాంతాలు, పాతపట్నం, రాజం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే శృంగవరపుకోట ఈ ప్రాంతాలు ఉన్నాయో విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, సాలూరు కానీ, పార్వతీపురం కానీ, అలాగే చీపురుపల్లి కానీ, కురపం ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఇక విశాఖ సిటీలో కూడా అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ కానీ, పెందుర్తి కానీ, గాజువాక కానీ, యలమంచిలి పరిసర ప్రాంతాలు కానీ, పురుషోత్తంపట్నం కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకొక 72 గంటల వరకు అంటే వచ్చే 3 రోజులు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి వైజాగ్ సిటీలో అత్యధికమైన వర్షం నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక అనకాపల్లి జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షాలు అంటే మనం చూసుకుంటే ఇటు మారేడుమల్లి, అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. కాకినాడ కానీ, పిఠాపురం కానీ, తుని కానీ, అలాగే ప్రత్తిపాడు కానీ, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నవరం పరిసర ప్రాంతాలు కొన్ని చోట్ల జల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అలాగే కాకినాడ లాంటి ఏరియాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆల్రెడీ కోనసీమ జిల్లాలో వర్షాలు అయితే నిన్నటి నుంచి కూడా మొదలవటం జరిగింది. అమలాపురం, రాజోలు ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా అమలాపురం కానీ, రాజోలు కానీ, ముమ్మిడివరం కానీ, రామచంద్రాపురం కానీ, మందపేట కానీ ఈ ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాలు, అలాగే రాజానగరం, అనపర్తి, అలాగే నిడదవోలు, కొవ్వూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఏలూరు జిల్లా కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ముసురు వాతావరణం, జల్లులు, అలాగే తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా బాపట్ల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షం పడే సూచనలు అయితే కోస్తా ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం కానీ, జంకిపాలెం కానీ, దివిసీమ కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చీరాల కానీ, అలాగే బాపట్ల, వేమూరు, తెనాలి ఈ ప్రాంతాల్లో వర్షాలు పడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఒంగోలు కానీ, అలాగే టంగుటూరు, అలాగే కందుకూరు ఈ ప్రాంతాల్లో, చీరాల ఈ ఏరియాలో వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే దర్శి, కనిగిరిలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లా ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మ్యాక్సిమం తక్కువగా వర్షాలని చూసే అవకాశం అయితే ఈ రోజు అయితే ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో భారీ వర్ష సూచన అయితే ఉంది. ముఖ్యంగా కావలి కానీ, నెల్లూరు కానీ, అలాగే కందుకూరు కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి. ఇక తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. తిరుపతి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో శ్రీకాళహస్తి ఏరియాలో భారీ వర్ష సూచన అయితే ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి. ఇక చిత్తూరు జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో చెదురుమదురుగా మాత్రమే వర్షాలు అంటే తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంటే మబ్బులు పట్టి ఏదో ఒక 100 గ్రామాలు ఉంటే 1 లేదా 5 గ్రామాల్లో ఒక మోస్తరు వర్షం అంటే ఒక అరగంట, పావుగంట వర్షం పడవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే చాలా చాలా తక్కువగా ఉంది. మబ్బులు అయితే ఉండే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే జల్లులు కూడా అక్కడక్కడ పడే సూచనలు అయితే కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాకి అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజు అయితే మాత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలని అయితే వర్షాలు అయితే ఊపేయబోతున్నాయి. అలాగే కోస్తా తీర ప్రాంతాలు వర్షాలని ముంచెత్తే అవకాశం అయితే ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఎక్కువగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. గత 10 రోజులుగా రైతుల్ని, ప్రజల్ని మనం తీర ప్రాంతంలో అంటే ముఖ్యంగా శ్రీకాకుళంలో శాంతించకుండా విశాఖపట్నంలో వాంచుకుంటూ, మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ, గుడివాడలో గర్జిస్తూ, అలాగే కాకినాడలో కుమ్మేస్తూ, అమలాపురంలో ఆగకుండా, అలాగే నెల్లూరుని నష్టాల్లోకి, కావలిని కష్టాల పాలు చేస్తూ, బాపట్లను భయపెడుతూ, చిత్తూరులో చితక్కొడుతూ, అన్నమయ్యలో కూడా వర్షాలు మోస్తరుగా కొనసాగుతూ, తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో కూడా తగ్గేదే లేదంటూ వర్షాలు ఉంటాయని గత 10 రోజులుగా మనం ఒకటే లైన్తో చెప్పడం అయితే జరిగింది. కోస్తా ప్రాంతాలు మొత్తం వర్షాలు ఉంటాయి, శ్రీకాకుళం నుంచి శ్రీహరికోట వరకు అని. ఆ విధంగానే వర్షాలు అయితే నమోదవుతున్నాయి. వచ్చే 72 గంటల వరకు కూడా వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు ఎక్కువగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి కొన్ని చెరువులు కొంచెం జలకళను సంతరించుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు కానీ, రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి. చాలా చోట్ల కొంచెం చెరువులు నిండే అవకాశం ఉంది. అలాగే కొన్ని వాగులు
వాగులు రోడ్ల మీద ప్రవహించే సూచనలు నిండిన తర్వాత అయితే ఉన్నాయి. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే 72 గంటలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండండి. తిరుపతి, నెల్లూరు జిల్లా అలాగే కోస్తా ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు చాలా చోట్ల చూడటానికి అవకాశం అయితే ఈ రోజు అలాగే వచ్చే 3 రోజులు అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈ రోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.